చూద్దామనగానే ఒకటే టెన్షన్. బీపీ సర్రు నెక్కేసింది. ఇప్పుడు అలాగే ఉంది. నిద్ర పాడై ఉంటుందే. నిద్ర పడితేనే కదా పాడయ్యేది. కళ్ళు చూడండి ఎర్రగా ఉన్నాయి. న్యూస్ పేపర్ లో మీ అనౌన్స్మెంట్ చూడగానే నా కజిన్ అనిత వెంటనే డిఫరెంట్ గా ఉందని ఫీల్ అయింది. ఉండదా మరి? ఇంకా డిఫరెంట్ గా ఇవ్వాలనే ఉంది. అవును, తను ఇంకా రాలేదేంటి? లేదు ఆవిడ కాదు, మీ లైఫే మార్చబోతున్న మీటింగ్. వెయిట్ చేయడంలో తప్పులేదుగా. ఎంచక్క వెయిట్ చేద్దాం. 3 మునక్కాయల జ్యూస్ తాగి వెయిట్ చేస్తాడు ఈ మహేష్. మునక్కాయల జ్యూసా? బాగా చెలరేగాలంటే తాగాల్సిందేగా. థ్యాంక్స్. కజిన్ అన్నాడు, ఆశల్లా ఉంది. మహేష్, 3 మునక్కాయల జ్యూసులు సరిపోయేలా లేవు కదరా. హాయ్. నమస్తే. అది చెయ్యి ముట్టుకోగానే కరెంట్ జివ్వలు లాగేసింది. రండి కూర్చోండి కూర్చోండి కూర్చోండి. అక్కడ కూర్చున్నారా? ఓకే, నో ప్రాబ్లం. మీకు ఓకే అంటే మిగతా విషయాలు మాట్లాడదాం. అరే నువ్వు ఒకటివి ఊరుకోవయ్యా. 1000 మంది వచ్చినా ఆలౌటే. చక్కెరకెళ్ళి లాంటి పిల్లని ఎదురుగా కూర్చోబెట్టి ఓకేనా అంటావేంటి? మిగతావి మా ఇంటికెళ్ళి మాట్లాడుకుందామా? ఏంటి ఆలోచిస్తున్నారు? కొత్త ఇంటికి ఎలా వెళ్ళడమానా? ఇక మీద అదే నీ అత్తోరిల్లుగా పెడదావా? అయితే కారు తెప్పించరా? అక్కర్లేదు, నా దగ్గరే అయితే కారు. మీ కారులోనే పెడదాం. పదండి. ఇదే 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 ఆపు ఆపు. రండి రండి రండి. ఇదే నా గుడిసే. రండి రండి. కుడికాలు పెట్టాలనేం లేదు, మీరు రావడమే ముఖ్యం. రండి రండి రండి. ఇల్లేమో పెద్దదే, కానీ చెన్నైలో ఒకటి ఉంటే బాగుంటుందని. ఇంత పెద్ద ఇంట్లో ఒక్కరే ఉంటున్నారా? ఎవరన్నారు? ఉన్నాడు పనోడు. మీరు వచ్చినప్పుడు వాడెందుకని లీవ్ ఇచ్చి ఇంటికి పంపించేశాను. నా అదృష్టం బాగుంది, వచ్చిన పని త్వరగా పూర్తవుతుంది. ఏ పని తొందరగా అవుతుంది? ఖచ్చితంగా తెలుసుకోవాలా? అయ్యయ్యో, ఇష్టం ఉంటేనే చెప్పండి. అక్క మీద ఒట్టు, నేను ఎవరితోనూ చెప్పను. అందరూ అమ్మ మీద కదా ఒట్టేస్తారు, మీరేంటి కొత్తగా అక్క మీద ఒట్టేస్తున్నారు? నా చిన్నప్పుడే మా అమ్మ నాన్న పోయారు. నన్ను చేరదీసి పెంచింది మా అక్కే. అందుకే నేనెప్పుడు మా అక్క మీద ఒట్టేస్తాను. అయ్యో పాపం. అవును. మరింకే, త్వరగా పూర్తి చేసుకుని బయలుదేరుతాం. చూడు, అర్జెంట్ గానీ లాండ్రీకి బట్టలు వేసినా ఆర్డినరీగానే ఇస్తాడు. నువ్వు చాలా అర్జెంట్ అయ్యా. బెడ్రూమ్ పైనుందా లేక కిందుందా? వెలుతురుగా ఉంది కదా. మనం ఇక్కడ ఉన్నప్పుడు అవి మూసేస్తే చీకటిగా ఉంటుంది. ఓకే కదా? ఏంటి ఎందుకు ఇలా చేస్తున్నావురా? వీడేంటి నాలాగే చేస్తున్నాడు? కూర్చోరా కూర్చోరా. ఏదేది ఎక్కడ దాచుంచావో చెప్పు. చెప్తే వాటిని నొక్కేస్తా, చెప్పలేదంటే ట్రిగ్గర్ నొక్కుతా. హే, ఇదంతా మన అగ్రిమెంట్ లో లేదు. గన్తో బెదిరిస్తున్నావు, నేను కమిషనర్ దాకా పెడతాను.